హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు నేను ఆనియన్తో పెరుగు చట్నీ అండి, ఆనియన్తో దహి అని చేసుకుందాం. అది ఎలా చేయాలో చూద్దామండి. కొంచెం అది పాన్ తీసుకొని, చిన్న పాన్, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ధనియాలు కలిపి వేయించుకోవాలండి. టేస్ట్ బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ కాకుండా ఇట్లా మనకి ఇట్లా పల్లీలు కూడా వేసి చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో తెలుస్తుంది అన్నమాట. మూడు పచ్చిమిర్చి కట్ చేసేయండి, 2 ఎండుమిర్చి వేయండి. ఇవన్నీ వేయించుకోవాలండి. కొద్దిగా దోరగా వేగిన తర్వాత తీసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలన్నమాట. 2-3 ఉల్లిపాయలు కోసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే అది ఆనియన్ దహి అని బాగుంటుంది అన్నమాట. చాలా చపాతీల్లో బాగుంటుంది, రైస్లోకి అయితే సూపర్ అనుకోండి, చపాతీల్లో కూడా బాగుంటుంది అనమాట. సాయంత్రం పూట ఏమైనా అన్ని కూరలు చేయలేకపోతే ఇది చేసుకొని చపాతీల్లో తింటే భలే ఉంటుందండి పెట్టుకుంటే. అవి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకొని రఫ్గా పట్టండి, మరీ మెత్తగా పడితే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు మరిన్నే పడతాయి. 2-3 ఉల్లిపాయలు పెద్ద కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోకూడదు. పెద్ద కట్ చేసుకుంటేనే మన ముద్దకి తగులుతుంటుంది, బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. నేను కొత్తిమీర వేయలేదు, అది కొత్తిమీర వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు. కానీ ఇది టేస్ట్ అది పెరుగు చట్నీ లాగా, పొట్లకాయ పెరుగు చట్నీ కన్నా బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం సరిపడా ఉప్పు వేసానండి. ఇది పసుపు వేసుకుందాం. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా తెలుస్తుంది. వెల్లుల్లిపాయ కూడా నేను ఇందాక వేయించిన దాంట్లో వేసి మిక్సీ పెట్టేస్తే అయిపోయేది. నేను తర్వాత అలా వేయించి నూరు వేసాలండి, అట్లా అయితే నోటికి తగులుద్దని అట్లా వేసాను. కొంతమంది ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మెత్తగా నోటికి తగలకూడదు వెల్లుల్లిపాయ అనుకుంటే ఒకసారి ఇందాక పల్లీలు అవి వేయించుకున్నాక దాంట్లో వేయించుకోవచ్చు. ఈ వేగాక ఉల్లిపాయలు వేగాక ఆ పొడి పట్టుకున్నాక అది వేసుకున్నాం. ముందు పెరుగుని చిలకొట్టుకుందామండి. అది కొద్దిగా బాగా మెత్తగా కావాలి, లేదంటే పలుకుగా ఉంటుంది. అందుకని మెత్తగా అయిన తర్వాత వేస్తే బాగుంటుంది అనమాట. అది చల్లారక దీంట్లో వేసి కలుపుకోవటమే. ఇంకా నాకు చెప్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుందండి. నేను చాలా బాగా నచ్చింది. పెరుగు తక్కువ, ఇది ఎక్కువ ఈ మిశ్రమం ఎక్కువ ఉండాలి. ఉల్లిపాయ మిశ్రమం ఎక్కువ ఉంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. తక్కువ ఉంటే అంత టేస్ట్ రాదు అనమాట. రెడీ అయిందండి ఆనియన్ దహి. అది అన్నిటిలో బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇంకా వేయించానండి. అది నూరి దాంట్లో కలిపాను. మాకు పక్కన తగులుతుంటేనే బాగుంటుందని నేను అట్లా చేసాలండి. అది మిక్సీలో పట్టుకునేటట్టయితే చేసుకోండి. నేను ఆల్రెడీ అన్నం పెట్టుకున్నాను, దోసకాయ పప్పు, పళ్ళ పచ్చడి వేసుకున్నాను. ఇది లాస్ట్కి తినాలండి, ఫస్ట్ తినకూడదు. ఫస్ట్ తింటే ఇంకా పెరుగు తిన్నట్టుగా మనకి చూపించడానికి ఇట్లా మీకు ఫస్ట్ తింటున్నాను అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్ అంటే సూపర్. ఒక ముద్దకు 2-3 ముక్కలు వస్తాయి మంచిగా, చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, దోశల్లోకి అన్నిటిలో బాగుంటుంది. బాయ్ అండి.